హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్. నా పేరు దివ్య. నేను ఈ ఫీల్డ్లో 10 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. అలాగే ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేస్తామన్నమాట. మగ్గం బ్లౌజెస్ కానించి కంప్యూటర్ వర్క్, అలాగే ప్యాటర్న్ బ్లౌజెస్ ప్రతి ఒక్కటి కూడా మా షాప్లో A to Z స్టిచ్ చేయబడతాయి. అన్నీ కూడా నేను ప్రతిదీ నాకు వీలు కుదిరిన ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. యూట్యూబ్లో పెడతాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. అలాగే కొన్ని వీడియోస్ కూడా నేను షేర్ చేశాను. అంటే మనం అసలు ఎలా సక్సెస్ అవ్వాలి ఈ ఫీల్డ్లో అనేది కూడా కొన్ని వీడియోస్ నేను షేర్ చేశాను అనమాట. వాటికి కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. చాలామంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు మన ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. అంటే ఇది ట్రెండ్లో ఉందన్నమాట. అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే షాప్స్ అనేవి ఎక్కువ పెడుతున్నారు. బొటిక్ అవ్వచ్చు, లేదంటే టైలరింగ్ షాప్ అవ్వచ్చు, ఏదైనా కూడానండి. కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని పెడుతున్నారు, కొంతమంది టైలరింగ్ నేర్చుకుని పెడుతున్నారండి. ఇదంతా ఏది పెట్టినా కూడా మంచిదే. కాకపోతే ఇందులో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా పెట్టి కొంతమంది తెలిసి పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియకుండా పెట్టేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. అంటే ఇప్పుడు మనం ఇందులో సక్సెస్ అవ్వాలి అనేసి అంటే ఇవన్నీ తెలియక చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. నేను ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలనేసి అనుకున్నాను. కాకపోతే ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ముందుకెళ్ళాలా లేదంటే ఆపేయాలా అనే సిచ్యువేషన్లో కూడా చాలామంది ఉన్నారనమాట. అంటే చాలామందికి పాపం చాలామంది ఫేస్ చేసేది ఇదేనండి. మనం చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా దీని మీద పెట్టాలి కదా. అసలు మనం దీంట్లో సక్సెస్ అవ్వాలి అనేసి అంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే అసలు ఎలా చేస్తే మనం ఇందులో సక్సెస్ అవుతాం అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే షాప్ పెట్టడం వల్ల మనకి ఎలా షాప్ పెడితే మనకి లాభమా లేకపోతే లేదు ఇంటి దగ్గరే ఉండి మనం బిజినెస్ చేస్తే లాభమా అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతుంది ఈ వీడియో అనుకున్న వారు చివరి వరకు చూడండి. ఓకేనా? మీకు అవసరం లేదనుకున్న వారు స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దామండి. ఫస్ట్ వచ్చి మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది షాప్స్ అయితే పెడుతున్నారండి. అది తెలిసి కొంతమంది అయితే నేర్చుకుంటున్నారు, టైలరింగ్ అంతా నేర్చుకుంటున్నారు, పెడుతున్నారు. కొంతమంది అయితే టైలరింగ్ నేర్చుకోకుండా కూడా పెడుతున్నారండి. మనం దీంట్లో సక్సెస్ అవ్వాలి అనేసి అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలండి కంపల్సరీగా. మనం అది హెల్త్ పరంగా అవ్వచ్చు, అటు కస్టమర్ సైడ్ నుంచి అవ్వచ్చు, ఇటు వర్కర్స్ సైడ్ నుంచి అవ్వచ్చు. ప్రతి వర్క్లో ఉంటుందో లేదో నాకు తెలియదు కానండి, ఈ ఫీల్డ్లో అయితే మాత్రం కంపల్సరీగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలండి. దాంతోపాటు మనం స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకనేసి అంటే మనకి అంటే ఎవరైతే మెయిన్గా ఇప్పుడు షాప్ పెట్టే ఎవరైతే మెయిన్ పిల్లర్ ఉంటారో, అంటే ఇప్పుడు మనం మా షాప్ పెట్టాలి అనేసి అంటే ప్రతి ఒక్కటి మన లేడీస్కే తెలిసి ఉంటుంది కదండి. అంటే మనమే నేర్చుకుని ఉంటాం కాబట్టి కంపల్సరీగా మన మీదే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి. ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటేమో ఒక సైడ్ వర్కర్స్ని చూసుకోవాలి, వర్కర్స్ని మెయింటైన్ చేసుకోవాలి, ఒక సైడ్ ఏమో కస్టమర్స్ని మెయింటైన్ చేయాలి. కస్టమర్స్తో మనం వాళ్ళతో ఉండే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయండి. అంటే అందరు కస్టమర్స్ మంచి వాళ్ళే, కాకపోతే అటు సైడ్ నుంచి మనం ఎక్కువ ఆలోచించాలి. మన సైడ్ నుంచి ఆలోచించేది తక్కువ కస్టమర్స్ విషయంలో అయితే. వర్కర్స్ విషయంలో కూడా అంతేనండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవన్నీ ఏమీ తెలియక కొంచెం నేర్చుకుంటారు, స్టార్టింగ్ మిషన్ నేర్చుకుంటారండి, నేర్చుకుని డైరెక్ట్గా షాప్ పెట్టేస్తారు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పానండి, డైరెక్ట్గా ఎప్పుడు షాప్ అయితే పెట్టకూడదు. నాకు వచ్చిన మెసేజ్ అండి, మేక శ్రీదేవి అనే ఐడి నుంచి మెసేజ్ అయితే వచ్చిందనమాట. శ్రీదేవి గారు, మీతో చాలా విషయం అయితే చెప్పాలండి. ఎందుకంటే మనం ఎప్పుడు షాప్ పెట్టాలి అనేసి అనుకుంటే కనుక ముందు ఏంటనేసి అంటే షాప్ పెట్టాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు అండి కంపల్సరీగా మీకు ఆల్రెడీ వర్క్ వచ్చి అనేసి అంటున్నారు కదా. వర్క్ వస్తే చాలా మంచిదండి. వర్క్ రావడమే మంచిది కూడా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉండాలి అనేసి అంటే మనం కంపల్సరీగా మనకి ప్రతి ఒక్కటి కూడా వచ్చి ఉండాలండి. లేదంటే అటు కస్టమర్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇటు వర్కర్స్ నుంచి వస్తాయండి. ప్రతిదీ కూడా మనమే ఫేస్ చేయాలన్నమాట. అందుకని చెప్పి మనకి కంపల్సరీగా మనం షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు మనకి ప్రతి ఒక్క వర్క్ కూడా వచ్చి ఉంటే అది చాలా బెస్ట్ అనమాట అండి. షాప్ పెట్టాను అనేసి అంటున్నారు కదండి, ఇన్వెస్ట్మెంట్ 4 lakhs 3 lakhs 4 lakhs పెట్టాను అంటున్నారు కదండి. ఈ ఇన్వెస్ట్మెంట్ 3 lakhs 4 lakhs పెట్టారు కాబట్టి, షాప్ మీరు పెట్టారు కాబట్టి రన్ చేయాలి అనే ఉద్దేశం మీకు ఉంటే కనుక వర్కర్స్ని మీరు కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా? మీరు ప్రతిదీ మీరు చేయాలి అనేసి అంటే చేయలేరండి. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే అనమాట. నాకైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండి. అవన్నీ కూడా ఒకవేళ వీలైతే నేను ఏదైనా వీడియోలో షేర్ చేస్తానండి.
ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయండి, మామూలుగా అయితే రావు. మనకి ఈ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే, ఎందుకంటే టైం టు టైం నిద్ర ఉండదు, టైం టు టైం మనకి ఫుడ్ ఉండదు, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీగా మనకు ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలి. మనకి ఈ ఫీల్డ్లో ఉండాలి అనేసి అంటే చెప్తున్నానండి, మనకి ఓపిక అయితే చాలా ఎక్కువ ఉండాలన్నమాట. మీరు 12,000 పెట్టి షాప్ తీసుకున్నారు అనేసి అంటే నా దృష్టిలో చాలా ఎక్కువ అండి. స్టార్టింగ్లో మీరు అంత ఎక్కువ అసలు తీసుకోకూడదు. 12,000 పెట్టి ఏదైనా చిన్న షాప్ తీసుకోవాలండి. స్టార్టింగ్ మీరు షాప్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి చిన్న షాప్ అనమాట, చిన్న షాప్ పెట్టాలండి. కానీ మీరు ఎక్కువ పెట్టారు కదా, 12,000 రెంట్ అనేసి అంటే చాలా ఎక్కువ అండి. మీరు 12,000 రెంట్ ఓన్లీ స్టిచ్చింగ్ మీద తీయాలంటే అస్సలు తీయలేరండి. మీరు అంతవరకు ఎందుకండి, నాకు ఉన్న కస్టమర్స్, నాకు ఒక 1000 నెంబర్ కస్టమర్స్ ఉంటారు. అంతమంది మీద నేను కంప్యూటర్ వర్కులు చేయిస్తాను, మగ్గం వర్కులు చేయిస్తాను, ప్యాటర్న్ బ్లౌజెస్ ప్రతిదీ కుడతాను. అయినా కూడా నేను కూడా తీయలేను. అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దీని మీద తీయాలి అంటే స్టిచ్చింగ్ మీద మనకి మిగిలేది చాలా తక్కువ మనకి. ఎందుకంటే మన వర్కర్స్కి పే చేసేదే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విషయాలన్నీ చాలామందికి తెలియదండి. తెలియక మనకి ఏదో వీళ్ళకి వీళ్ళు ఎంతెంత బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారు, ఎంతెంత వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటనేది మనకే తెలుసు. స్టిచ్చింగ్లో మనకి మిగిలేది చాలా తక్కువ ఉంటుందండి. మనం ఓన్గా చేసుకుంటేనే మనకి ఏదైనా మిగులుతుంది అనమాట. లేదు మీకు ఏమన్నా మిగలాలి అనేసి అనుకుంటే, నేను ఇప్పటి వరకు నేను ఎలా నిలబడగలిగాను అంటే, కటింగ్ అంతా కూడా నేనే చేసుకుంటాను స్టార్టింగ్ నుంచి. అంటే నాకు 10 years ఎక్స్పీరియన్స్ కదండి. స్టార్టింగ్ నేను షాప్ పెట్టకముందు నాకు ఉన్న కస్టమర్స్ ఒక 60 నెంబర్స్ ఉండేవారండి ఇంటి దగ్గర. 60. నేను షాప్ పెట్టిన తర్వాత నాకు కొద్ది కొద్దిగా ఎక్కువ అయ్యారనమాట. ఒక 200 నెంబర్స్ వచ్చే వరకు కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. ప్రతిదీ నేనే చూసుకున్నాను అనమాట. నాకు సిస్టర్ ఉండేది, ఓన్ సిస్టర్ ఉండేది, నాకు హెల్ప్ చేసేది. ప్రతిదీ ఇంకా మేమిద్దరం చూసుకునేవాళ్ళం. తనకు స్టిచ్చింగ్ అయితే రాదు, కాకపోతే నాకు ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేసేది. నైట్ 2 వరకు ఉండేవాళ్ళం అండి. షాప్లో ఉండేవాళ్ళం కాదు, ఇంటికి తెచ్చేసుకుని ఇంటి దగ్గర చేసుకుని మళ్ళీ మార్నింగే షాప్కి వెళ్ళేవాళ్ళం. అలా చేసేవాళ్ళం అనమాట. 200 నెంబర్స్ వరకు మేము అలా మేనేజ్ చేయగలిగాం. ఆ తర్వాత ఇంకా మేము ఇంకా వర్కర్స్ పెరిగే కొద్దీ ఇంకా కస్టమర్స్ పెరిగే కొద్దీ చేయలేకపోయామన్నమాట. ఇంకా మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది, చేసుకోలేకపోతున్నాను. అప్పటి వరకు నాకు హెల్త్ అంతా కూడా బాగానే సహకరించింది. నాకు ఎప్పుడు ఏంటంటే, నేను ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ షాప్లో ప్రతి ఒక్కటినండి, కస్టమర్స్తో మాట్లాడుకుంటూ, కటింగ్ చేసుకుంటూ, స్టిచ్చింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి. ఒక లేడీ ఉండేదన్నమాట నా దగ్గర స్టిచ్ చేయడానికి, అంతే. ప్రతిదీ నేనే చూసుకునేదాన్ని. అంటే ఫస్ట్ లేడీని పెట్టుకోలేదు, తర్వాత లేడీని పెట్టుకున్నాను. అలా ఇంకా నాకు ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను. అప్పుడు మా హస్బెండ్ని తీసుకొచ్చాను అనమాట అండి ఈ ఫీల్డ్లోకి. ఆయన మామూలుగా అయితే ఓన్గా లారీ ఉండేది, లారీ ఫీల్డ్లో ఉండేవారు. అంటే ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, మీకు కూడా కొంచెం అర్థమవుతుంది. అంటే నేను చెప్పిన దాన్ని బట్టి మీకు కూడా అసలు ఓకే ఎలా ఉంటుందా ఈ ఫీల్డ్ అనేది. అంటే అయితే ఎదిగిపోలేదు, కొంచెంగా నాకు కస్టమర్స్ రావడం, కొంచెం స్టార్టింగ్లో నేను పెట్టింది చిన్న షాపేనండి. నాకు అది సరిపోవట్లేదని చెప్పి ఇంకా పెద్ద షాప్ తీసుకున్నా. ఆ తర్వాత అది కూడా సరిపోవట్లేదు, అది కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మెయిన్ పెద్ద షాప్ 12,000 రూపాయల రెంట్లోకి వెళ్ళారనమాట. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి కూడా ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. నేను ఎప్పటి నుంచో ఇలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నానండి. అయితే ఇది లెంత్ ఎక్కువ అవ్వచ్చు అనమాట. ఓకేనా, ప్రతిదీ చెప్తాను మీకు. అలా అనుకున్నానండి. కానీ ఎప్పుడైతే 12,000 రూపాయల రెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మనకి అన్సీజన్లో వెళ్ళామన్నమాట. అన్సీజన్లో వెళ్ళిన తర్వాత మనకి వర్క్లు అయినా కూడా స్టిచ్చింగ్ అయితే ఎప్పుడు కంటిన్యూగా ఉంటుందండి. వర్క్స్ అయితే మాత్రం కంటిన్యూగా ఉండవు. మనకి సీజన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళ సీజన్ కానీ, మెచ్యూర్ ఫంక్షన్ సీజన్ కానీ, ఏవైనా పుట్టినరోజులు అలాంటివి వస్తే మాత్రమే వర్క్లు అనేవి ఉంటాయి అనమాట. మిగతావి వర్క్ స్టిచ్చింగ్ అంటారా ఇంకా ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడే మనం దాని మీద రెంట్ తీయగలమండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేది ఎప్పుడు కూడా వీళ్ళ జీతాలకి మనం సరిపెట్టలేము, అలా ఉంటుంది. ఓకేనండి. ఎందుకంటే మనం ఒకవేళ లేదు ఈ ఫీల్డ్లో నిలబడాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక ఒక 1 year అయినా 2 years అయినా మనం కంపల్సరీగా ఎదురు పెట్టుబడి పెట్టి నిలబడాలి. అంటే ఒక 1 year కానీ 2 years కానీ మీరు నిలబడాలి అంటే మంచి వర్కర్ని పెట్టుకోండి. కటింగ్ అంటే మీకు కటింగ్ వచ్చు అనేసి అంటున్నారు కదా, కటింగ్ వచ్చు అంటున్నారు కాబట్టి కటింగ్ మీరే చేసుకోండి.
మీరు అన్నీ పర్ఫెక్ట్గా చేయగలను అనుకున్నప్పుడు కటింగ్ మీరే చేసుకోండి, ఇంకెవరికి ఇవ్వాల్సిన లేదు. అప్పుడు కటింగ్ మాస్టర్ని పెట్టుకునే పని ఉండదు కదా. కటింగ్ మాస్టర్ని పెట్టుకోవడానికి మనకి చాలా సాలరీ అవుతుందండి. పర్ డే 1200 నుంచి 1500 వరకు అవుతుంది. ఆ అమౌంట్ మనం తగ్గించినట్టే కదా. కాబట్టి మీరు కటింగ్ మాస్టర్ని తీసేసి ఓన్లీ స్టిచ్చింగ్స్ పెట్టుకోండి ప్రస్తుతానికైతే. అంటే మీకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చాలా పక్కన వేరే షాప్ ఏదో ఉందన్నారు, ఓకే, ప్రాబ్లం ఏం లేదండి. ఎవరికి నచ్చిన దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మన దగ్గరికి కస్టమర్ రావాలి అనేసి అంటే మీరు ఇచ్చే అవుట్పుట్ బాగుంటే కనుక కంపల్సరీగా మీ దగ్గరికే వస్తారండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా? ఎందుకంటే అండి, మనం ఇచ్చే అవుట్పుట్ని బట్టే వాళ్ళు రెండోసారి కస్టమర్ మన దగ్గరికి రాగలరు. అది ఏదైనా కూడానండి. మీరు చేసేది ఒకవేళ ఏదైనా మిస్టేక్ వచ్చిందా, అయ్యో సారీ అండి, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటే నెక్స్ట్ టైం కంపల్సరీగా మీకు చేసిస్తాను, లేదంటే ఆ బ్లౌజ్ తీసుకురండి రిపేర్ చేసిస్తాను అంటే మనం మాట్లాడే తీరుని బట్టి కూడా కొంచెం ఉంటుంది కదండి. దీన్ని బట్టి మీరు కస్టమర్ని ఆకర్షించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇంకా పోటీ అంటారా, ప్రతి దాంట్లోనూ ఉంటుందండి. ప్రతి ఫీల్డ్లోనూ పోటీ ఉంటుంది, అవునా కదండి. కస్టమర్కి మీరు ఇచ్చింది నచ్చింది అనుకోండి, కంపల్సరీగా మీ దగ్గరికి వస్తారు. ఇంకా అమౌంట్ తగ్గించంటారా, ఇది మాత్రం అస్సలు చేయకండి. ఓకేనా? అమౌంట్ తగ్గించి అయితే అస్సలు తీసుకోవద్దు. మీరు ఒకవేళ తగ్గించి తీసుకున్నారు అనేసి అంటే అదే రేటుకి అలవాటు పడతారండి. మీకు అసలు గిట్టుదో మీరు అనుకుంటారు, ఓకే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఇలా చేస్తే కనుక నెక్స్ట్ టైం మనం రేటు పెంచవచ్చు, అప్పుడు మనకి బాగుంటుంది, ఇప్పుడు లాస్ అయినా పర్లేదు అనుకుంటారు. ఈ లాస్ వచ్చేది లాస్ వస్తూనే ఉంటుందండి. మీరు ఎప్పుడైతే కరెక్ట్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఇచ్చారో రేటు కూడా కరెక్ట్గానే తీసుకోవాలి. బయట వేరే చోట ఎంత ఉంది దాని ప్రకారమే మీరు తీసుకోండి, తప్పే ఉంది. మీ పక్క వాళ్ళు 350 తీసుకుంటున్నారా, మీరు 350 తీసుకోండి. వాళ్ళు 300 తీసుకుంటే మీరు 300 తీసుకోండి. అలా తీసుకుని మీరు కరెక్ట్గా ఇవ్వండి. బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు కంపల్సరీగా కస్టమర్ మీ దగ్గరికి వస్తారండి. ఓకేనా? మీరు ఇంకా ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మీకు ఆ కటింగ్ అంతా వచ్చు, అంతా కరెక్ట్గా చేస్తానంటున్నారు కాబట్టి కటింగ్ మాత్రం మీరు చేసుకోండి. ఇంకా ఇంటి దగ్గర పని చేసుకుని కటింగ్ చేసుకోవడం కొంచెం ఈజీయే. ఓకేనండి? అప్పుడు స్టిచ్చింగ్ మాత్రం ఒక మనిషిని పెట్టుకోండి. అలా మీరు డెవలప్ చేసుకోండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే, నా సలహా ఏంటంటే, ఆ 12,000 రూపాయల రెంట్లో నుంచి మీరు కొంచెం షిఫ్ట్ అయితే బెటర్. ఓన్ హౌస్ అయితే ఇంటి దగ్గర పెట్టేసుకోవడం కానీ, లేదు అంటే చిన్న షాపు ఒక 3,000 రూపాయల రెంట్ 4,000 రూపాయల రెంట్లోకి మీరు షాప్ని షిఫ్ట్ చేసుకొని పబ్లిసిటీ చేసుకోండి. ఓకేనా? అంటే ఒక్కసారి మీరు పబ్లిసిటీ పేపర్కి ఇవ్వచ్చండి. పబ్లిసిటీ అంటే పాంప్లెట్స్ అవి వేసేసి పేపర్కి ఇచ్చేసిన తర్వాత టీవీలో పబ్లిసిటీ చేయించుకోండి, లేదు అంటే ఆటో పెట్టైనా పబ్లిసిటీ చేయించుకోండి, విజిటింగ్ కార్డు వేయించుకోండి. దీనికి ఎంతో అవ్వదు, మీరు ఖర్చు పెట్టిన దానికంటే చాలా తక్కువ అవుతుందండి. ఒక 10,000 అవ్వచ్చేమో మహా అయితే మొత్తం ఇవన్నీ చేయడానికి. మీరు పెట్టిన పెట్టుబడి కంటే ఇది చాలా తక్కువ అండి. ఇవన్నీ చేయండి ఒకసారి మొత్తం. ఎక్కడైనా మీరు మీ షాపు ఉంటే మీకు ఇంట్రెస్ట్, ఇంకా షాప్ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఇలా చేయాలండి, కంపల్సరీగా చేయాలండి. ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పుడు మీ కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి అందరికీ నచ్చితే కనుక మా బ్లౌజెస్ నచ్చినాయి అనుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. ఓకేనా? అలా మీరు మాట్లాడేదాన్ని బట్టి కస్టమర్స్ కంపల్సరీగా వస్తారండి. అలా చేసి షాప్ మొత్తానికి కంప్లీట్గా తీసేద్దాము, ఇంటి దగ్గరే పెట్టేసుకుందాము అనుకుంటే కనుక ఇంటికి షిఫ్ట్ చేసుకోండి. ఓన్ హౌస్ అయితే ఇంటికి షిఫ్ట్ చేసేసుకోండి. లేదు మీది ఓన్ హౌసో రెంట్ హౌసో నాకు తెలియదు కదండి, అందుకని చెప్తున్నాను. రెంట్ హౌస్ అయితే మాత్రం షాపు ఇల్లు కూడా కలిపి ఉండేటట్టుగా సెట్ చేసుకోండి, అది ఇంకా బెస్ట్ అండి. ప్రతి దానికి ఇప్పుడు అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు, ఆయన చేసే పని అంతా మానేసి మీ దగ్గర ఉండి చూడాలంటే చూడలేరు కదండి. ఎవరి వల్ల అయినా కూడా కాదు. అప్పుడు ఒకటే శాలరీ అయిపోతుందండి ఇద్దరి మీద. అది కూడా అసలు దీని మీద మనం ఒకటే శాలరీ ఒకటే ఫ్యామిలీ బతకాలంటే బతకలేమండి ఈ రోజుల్లో. అంతేమీ దీంట్లో వచ్చేదనమాట. ఓకేనా? నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మీరు అడిగారు అంటే అడిగారని కాదు, నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. పాపం చాలామంది తెలియక 40 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ దీని మీద పెట్టి తీసేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అయితే వాళ్ళకి స్టిచ్చింగ్ వాళ్ళకి ఏం తెలియదు ఈ ఫీల్డ్, కాకపోతే ఇంట్రెస్ట్ బొటిక్ పెట్టాలి అని స్టార్ట్ చేసి 40 lakhs 50 lakhs పెట్టిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు చాలామంది అండి.
ఎందుకంటే తెలియక ఈ ఫీల్డ్ తెలియదు, వర్కర్స్ని ఎలా మెయింటైన్ చేయాలనేది తెలియదు, కస్టమర్స్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. కస్టమర్స్ వచ్చారు మన దగ్గరికి వస్తున్నారు అంటే ఓకే వెళ్ళడానికి ఉంటుంది, పర్వాలేదు. కానీ రాని పరిస్థితిలో మనం షాప్ని మెయింటైన్ చేయాలంటే ప్రతిసారి కూడా మన ఇంట్లో తీసి రెంట్ పే చేయాలంటే చాలా కష్టం. అది మన ఓన్ రెంట్ పే చేయాలి అనేసి అంటే ఓకేనండి. అంతా నాకు కస్టమర్స్ ఉన్నా నేనే ఒక్కొక్కసారి టైంలో నాకు వర్కర్స్ దెబ్బేసి ఇలా, కస్టమర్స్ దెబ్బ కాదండి, ఓన్లీ వర్కర్స్ దెబ్బ వల్ల నేను ఓన్గా నా ఇంట్లోది నా సొంతది అంటే నా గోల్డ్ అది బ్యాంకులో పెట్టి రెంట్లు కట్టిన చాలా టైమ్స్ ఉన్నాయి. ఇంకా ఆ సిచ్యువేషన్స్ అన్నీ రాకూడదు, ఆ సిచ్యువేషన్స్ అన్నీ వదిలేయాలి అని చెప్పి మొత్తం అంతా కూడా ఇంటికి షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇందులో కూడా. సక్సెస్ అయితే బాగానే ఉంటుంది, సక్సెస్ లేకపోతే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఫేస్ చేయాలండి. ఓకేనా? మీరు అడిగిన దానికి ప్రతిదానికి నేను రిప్లై అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మర్చిపోతే కనుక కింద కామెంట్ చేయండి. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఏంటి అనేసి అంటే పబ్లిసిటీ చేయించుకోండి. ఒకవేళ అదే షాపు ఉంచుతాను అనేసి అనుకుంటే, షాప్ చేయాలి అనుకుంటే, మీకు వర్కర్ కావాలి అనుకుంటే కనుక ఇంకొక విషయం చెప్తానండి. వర్కర్ కావాలి అనుకుంటే కలకత్తా వర్కర్స్ అండి మనకి చేసేది, ఈ స్టిచ్చింగ్ చేసేది ఎవరైనా కూడా కలకత్తా వర్కర్స్ అనమాట. అంటే మగ్గం వర్క్ చేసిన, స్టిచ్చింగ్ చేసిన, కంప్యూటర్ వర్క్ చేసిన ప్రతి ఒక్కటి కూడా కలకత్తా వర్కర్స్ అనమాట. వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసుకొని మంచి వర్కర్ని ప్రస్తుతానికైతే స్టిచ్చింగ్కి పెట్టుకోండి. ఆ స్టిచ్చింగ్ బాగుంది, డెవలప్ అయ్యింది, ఇలా పబ్లిసిటీ చేస్తారు కదా, చేయించిన తర్వాత అప్పుడు మగ్గం వర్కర్ని పెట్టుకోండి. అలాగ మీరు కొంచెంగా డెవలప్ చేసుకోండి. ఒకసారి ఇప్పుడు డెవలప్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం కష్టమేనండి. ఓకేనా? ఇంకా కలకత్తా వర్కర్స్ ఎక్కడ దొరుకుతారు అనేసి అంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఉంటున్నారు కదా, ఎక్కడ సిటీలో ఎక్కడ చూసినా దొరుకుతారండి. ఒకసారి మీకు ఎవరిదైనా చిన్న ఒక నెంబర్ దొరికినా చాలు, వాళ్ళ ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకోండి. మేము 2 years ఎంక్వైరీ చేస్తామండి వర్కర్ కోసం. ఓకేనా? ఇందులో ఈ ఫీల్డ్లో చాలా కష్టాలు ఉంటాయన్నమాట అండి. అయితే నేను కష్టాలే చెప్తున్నాను ఇందులో ఉండే, ఏంటి మీకు అమౌంట్ రాదా అన్ని కష్టాలే చెప్తున్నారని అనుకోకండి. బ్యాక్ సైడ్ ఉండే కష్టాలు అనేవి చాలామందికి తెలియదు అనమాట. ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారండి. 40 లక్షలు పెట్టిన వాళ్ళు ఫేస్ చేస్తారు, 4 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఫేస్ చేస్తారనమాట. ఓకేనా? కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది బయటకు చెప్పుకోరండి. అనుకుంటారు వీళ్ళు ఎంత తీసేసుకుంటున్నారు కదా, ఎంత వీళ్ళకి వచ్చేస్తుంది, ఇదంతా వీళ్ళకే వీళ్ళంతా సంపాదించేస్తున్నారు అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. వాళ్ళకి వర్కర్స్కి మనం ఇచ్చేదే ఎక్కువ, లేకపోతే వాళ్ళు మన దగ్గర చేయరు. ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది అంటే మనకి కస్టమర్స్ పెరిగితే అటు వర్కర్స్ పెరిగితే మనకి ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఉద్దేశం అనమాట. ఇప్పుడు నేనే చూసుకోండి, నాకు 10 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా నేను మళ్ళీ వేరేది చేయాలి అనేసి అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఏదైనా చేయాలి అనేసి అనుకుంటే. అందుకని చెప్పి ఇంకా ఈ ఫీల్డ్లో ఉండిపోయానండి. అనొక టైంలో తీసేద్దాము, ఇంకా ఈ ఫీల్డ్తో మనకి సంబంధం లేదు, ఏదైనా వేరే ఎక్కడైనా జాబ్ చేసుకుందామని అనిపించింది. కానీ అయినా కస్టమర్స్ ఊరుకోరు కదండి, మన కస్టమర్స్ అలవాటైన వాళ్ళు. మళ్ళీ ఫీల్డ్ స్టార్ట్ చేశాను అనమాట. అలా అండ్ మనకి అలవాటు అయిపోయింది కదండి, మళ్ళీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే కొత్తగా ఉంటుంది ఏదైనా, అంతే కదండి. మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి ఇప్పుడు అంతా స్టార్ట్ చేసి అంత ఓపిక కూడా లేదు. ఈ ఫీల్డ్లోకి వచ్చాక మొత్తం ఉన్న ఓపిక అంతా పోయిందనమాట. మనకి మిగిలింది ఏంటి అంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి. ముందే హెల్త్ చూసుకోవాలండి కంపల్సరీగా. ఓకే, టైం టు టైం షాప్ మెయింటైన్ చేసినా మీరు టైం టు టైం మెయింటైన్ చేయాలి. లేదంటే మీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే రేపు పొద్దున్న మీ ఫ్యామిలీని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు ఉంటారండి, మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలి, ఎవరు చూడగలరు ఈ రోజుల్లో. ఓకేనా? నేను చెప్పింది ఏదన్నా మీకు బాధ అనిపిస్తే మాత్రం సారీ అండి. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లు మీకు వీడియో నచ్చితే కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.